సీతమ్మ టీవీలో ఈరోజు ఎగ్ పెసరట్టు ఎలా వేసుకోవాలో నేర్చుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 100 గ్రాములు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, ఎగ్స్ 2, అల్లం ముక్క చిన్నది, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు 1 రెమ్మ. నూనె వేయించడానికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో పెసరపప్పుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. తర్వాత అల్లం ముక్కలు వేయాలి. ఇప్పుడు అందులో జీలకర్ర వేయండి. అందులోని కరివేపాకు కూడా వేయండి. ఇవన్నీ వేసి మూత పెట్టి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పేస్ట్ని దోశలు వేసుకునేటప్పుడు పిండిలో కలపాలి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో బాగా నానిన పెసరపప్పుని వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసి పిండిని బాగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా తయారవుతుంది. మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. కొంచెం లూజ్గా పిండిని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఆ పిండిలో తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేయండి. అందులో రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు బాగా కలియబెట్టాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ పిండిలో బాగా కలవాలి. అందుకని ఒకసారి బాగా కలియబెట్టండి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసి ఆ పిండిలో కలుపుకోవాలి. ఇది అప్పటికప్పుడే వేసుకొని అట్లు కాబట్టి ఎగ్స్ ఇప్పుడే కలుపుతున్నాం. బాగా మిక్స్ చేయాలి. ఎగ్ యోక్ అంతా పిండిలో పట్టాలి. అంతవరకు బాగా కలియబెట్టండి. దీన్ని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే దోశ వేసుకోవాలి. ఇప్పుడు తవ్వ వేడి చేయండి. వేడైన తర్వాత పిండి వేసి దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ అట్లు పలుచగా ఎంత పలుచగా వస్తే అంత పలుచగా వేసుకోవచ్చు. తర్వాత దాని మీద నూనె చల్లుకోండి. ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఒకవైపు బాగా కాలింది అనుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పాలి. ఇలా 2 వైపులా తిప్పుతూ ఉడికించుకోవాలి. 2 వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. వేడి వేడి పెసరట్టు రెడీ అయింది. ఇప్పుడు మరొక పెసరట్టు వేసుకుందాం. సేమ్ అలాగే బాగా స్ప్రెడ్ చేసి నూనె వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన డిఫరెంట్ వెరైటీ
ఎగ్ పెసరట్లు రెడీ అయినాయి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.